తెలియజేస్తా ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ 31వ తారీఖున జన్మించడం జరిగింది. ఎందుకు ఇప్పుడు మనం 150వ జయంతి కార్యక్రమాల్ని ఇంత గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనే విషయానికి వచ్చినప్పుడు, భారత ప్రభుత్వం కాశ్మీర్ కన్యాకుమారి వరకు 736 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 736 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారత పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 1947 ఆగస్టు 15వ తారీఖున చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడున్నటువంటి దేశంలో దాదాపు 565 సంస్థానాలు ఉండే. చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజులు అని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు 565 చిన్న రాజులు ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడే మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది. ఇట్లా ఉంటే బాగలేదు. ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో గీసుకునే భారతదేశం పటం లోపల మధ్యలో వేరే దేశాలు ఉండడానికి వీల్లేదని ఈ దేశ తొలి హోంమంత్రి అయినటువంటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి, భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి 99% మంది రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించిండ్రు. అందుకనే ఇది ఏక్ భారత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడడానికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఉపయోగపడింది.